అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రతి యూట్యూబర్ కళ మన ఛానల్ ఫుల్ మోంటేజన్ అవ్వాలి, సక్సెస్ సాధించాలి అనేది ప్రతి యూట్యూబర్ కళ. నా కళ కూడా అదేనండి. ఈ రోజుకి నా కళ పూర్తయింది, అల్హమ్దులిల్లా. దానికి కారణం ఎవరు అనేది నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ రిపీటెడ్ కంటెంట్, రివ్యూస్ కంటెంట్ అని పడిందని అందరికీ తెలుసు. నా లైవ్కి వచ్చే వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి తెలుసు అన్నమాట. అయితే ఈ కష్టంలోంచి, ఈ రిపీటెడ్ కంటెంట్, రివ్యూస్ కంటెంట్, ఈ కష్టం నుంచి నా ఛానల్ని మోనిటైజేషన్ అవ్వడానికి ఎవరు సహాయం చేశారు అనేది ఈ వీడియోలో చెప్తానండి. లాస్ట్ వరకు మీరు ఉండండి, మీకు తెలుస్తుంది ఎవరు సాయం చేశారనేది. అలాగే నా ఛానల్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, అసలు ఏంటి, ఎందుకు ఇంత లేట్ అయింది. నేను 2023లో 2023 జూన్ 29వ తారీఖు నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. నాకు అప్పట్లో తెలియదన్నమాట 50 మంది సబ్స్క్రైబర్లు ఉంటే లైవ్ చేయొచ్చు. లైవ్ చేస్తే మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ చేస్తే మనకి సబ్స్క్రైబర్లు గెయిన్ అవుతారు, ప్లస్ వాచ్ అవర్స్ తొందరగా అవుతాయండి. 4K వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి తొందరగా లైవ్తో. ఆ విషయం నాకు తెలియక 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యేంత వరకు నేను లైవ్ చేయలేదు. అందుకోసం నాకు 1 సంవత్సరం వేస్ట్ అయిపోయిందండి తెలియక. 1000 మంది వచ్చాక మెల్లిమెల్లిగా లైవ్ చేస్తున్నాను. ఆ లైవ్ చేసేటప్పుడు నాకు ఠాగూర్ అన్నయ్య గారు పరిచయం అయ్యారు. అమ్మ నువ్వు భయపడకమ్మా, మేము ఉన్నాం కదా, మేము ఉంటాము అని చాలా నాకు సపోర్ట్ చేశారు. ఆయన ధైర్యంతో నేను లైవ్ కూడా చక్కగా మాట్లాడుతా ఇంకా నాకు వచ్చిన లైవ్లో వచ్చిన ఫ్రెండ్స్ అంతా, లక్ష్మి గారు, అలాగే సర్దార్ తమ్ముడు, ఇలాగ చాలామంది ఉన్నారండి, మాధవి గారు, ఇంకా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే. వీళ్ళందరూ చాలా సొంత మనుషుల్లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా గౌరవంగా మాట్లాడతారండి. నేను కూడా వాళ్ళతో సరదాగా పాటలు పాడతా, లేకపోతే క్వశ్చన్స్ అడుగుతా, పొడుపు గదులు అడుగుతా, ఇలాగ లైవ్ చేసేదాన్ని. నాకైతే 3K అంటే 3000 గంటలు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మరి కంప్లీట్ అయినప్పుడు మనం టెక్ ఛానల్ అంటే నాకు రాదు కదా యూట్యూబ్ వాళ్ళకి ఎలా సంప్రదించాలి అనేది. అందుకోసం నేనేం చేశానంటే, నాకు తెలిసిన టెక్ ఛానల్ ఆయన ఉంటే ఆయనకు సంప్రదించాను. ఆయన ఏం చేశారంటే, సరేనమ్మా 3K అంటే 3000 గంటలు అయినాయి కదా మీకు అని ఆయన ఏం చేశారంటే షార్ట్ మోనిటైజేషన్కి అప్లై చేశారు. అప్లై చేస్తే ఆయన ఫస్ట్ నా ఛానల్ ఒకసారి చెక్ చేయలేదు. అంటే షార్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి, లైవ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆయన చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన మామూలుగా అప్లోడ్ చేశాడు యూట్యూబ్ అతనికి. అయితే నాకు వైటీ స్టూడియోలో ఒక ఫోటో వచ్చేసింది. ఏం వచ్చింది, రిపీటెడ్ కంటెంట్, రివ్యూస్ కంటెంట్ అని నాకు వైటీ స్టూడియోలో ఫోటో వచ్చేసింది. మెయిల్ వచ్చేసింది, గూగుల్లో మెయిల్ వచ్చేసింది. ఏమండి ఇలా వచ్చిందండి అని చెప్పాను. చెప్తేనేమో ఆయన ఏమన్నారంటే, అయితే మీరు ఇంగ్లీష్లో ఒక 4 పేరాలు ఉంటాయి, అదంతా ఇంగ్లీష్లో మీరు ఒకసారి 1కి 3 సార్లు మీరు నేర్చుకొని కెమెరా ముందుకి వచ్చి మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్లో మాట్లాడి, మీరు వీడియోస్ ఏ ఫోన్లో వీడియోస్ షూట్ చేస్తున్నారు, ఏ యాప్ మీరు యూస్ చేస్తారు, థంబ్నెయిల్ మీరు ఎలా చేస్తారు, ఇదంతా మీరు క్లుప్తంగా స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళకి చూపించాలి. మీరు ఒక వీడియో తీసి నాకు పంపించండి, నేను యూట్యూబ్ వాళ్ళకి అప్లోడ్ చేస్తాను అని చెప్తే, ఆ పోయం నేర్చుకోవడానికి నాకు పడిన తిప్పలు, నేను నిజంగా ఇది నేర్చుకోవడానికి నేను నా చిన్నప్పుడు చదువులో పెడితే నేను ఈ పాటికి ఏదో ఒక ఉద్యోగం చేసుకునేదాన్ని అనుకుంటా. అంత కష్టపడానండి. అది చదివి ఈ వయసులో మనకి ఏం గుర్తుంటుంది చెప్పండి. ఈ పనులు ఒకటి కోవేట్లో, ఈ వయసులో అది నేర్చుకోవాలంటే ఎంత కష్టం చెప్పండి. అలాగే చచ్చినట్టుగా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ అంటే చిన్న ముక్కలుగా మాట్లాడి అవన్నీ నేను వీటా యాప్లో జాయిన్ చేశాను అనమాట. చేసి ఆయన చెప్పినట్టుగానే 4 minutes వీడియో ఆయనకి పంపిస్తే ఆయన మళ్ళీ యూట్యూబ్ వాళ్ళకి పంపించారన్నమాట. మనం రిక్వెస్ట్ చేస్తున్నమాట, ఏమండి మన వీడియోస్ అన్నీ అంటే మా ఛానల్లో అన్ని వీడియోస్ మాయేనండి, మా సొంతమండి అని ఇంగ్లీష్లో అది ఇది మాట్లాడి పంపించాము. రిక్వెస్ట్ పంపించుకుంటే మళ్ళీ నాకు రిపీటెడ్ కంటెంట్, రివ్యూస్ కంటెంట్ అని రెండోసారి కూడా సేమ్ అదే పడింది. ఎందుకు, ఆయన నేను సంప్రదించిన టెక్
ఛానల్ అతను నా షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, లేకపోతే లైవ్స్ కానీ ఏమైనా కాపీరైట్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇష్యూ ఉందా అనేది చెక్ చేయాలన్నమాట. మరి ఆయన చేశారో లేదో నాకు తెలీదు. ఏమండి మీరు ఎక్కడైనా టిక్‌టాక్ నుంచి లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎక్కడైనా వీడియోస్ తెచ్చి మీ ఛానల్‌లో ఏమైనా పెట్టుకున్నారా? మీరు పెట్టుకున్నది మీకు తెలుస్తది కదా! మీకు తెలుసు కదా! అవేంటో చూసి మీరు డిలీట్ చేసేయండి అంటున్నారు. ఏది డిలీట్ చేయను నేను. ఏ వీడియో అనేది డిలీట్ చేయను. సంవత్సరం పైనుంచి మనం ఎన్ని వీడియోస్ పెడుతున్నాం. దాంట్లో ఏ వీడియో అని నాకు తెలుస్తది. ఎంత ఇదున్నా సరే. అంటే దానికి వీడియోని చూడడానికి ఒక పాయింట్ ఉంటుంది. నేను ఫొటోస్ ఉన్నాయండి. ఫొటోస్లో మీకు చూపిస్తాను. మా తమ్ముడు చెప్పాడనమాట. కాజా తమ్ముడు చెప్పాడు. అసలు ఈ కాజా తమ్ముడు ఎలా పరిచయం అయ్యాడో నేను ఇది కూడా చెప్తానండి. ఆ ఫొటోస్ అన్నీ నేను తర్వాత చూపిస్తాను అసలు విషయము. ఆయన అది రిపీటెడ్ రివ్యూస్ కంటెంట్ పడింది కదా, అప్పుడు నాకు రెండు మెయిల్స్ వచ్చినాయి అన్నమాట. అంటే స్టెప్ 1, స్టెప్ 2 2 వచ్చినాయి. అవి ఫొటోస్ చూపిస్తాను చూడండి అసలు ఏంటనేది. చూడండి ఫ్రెండ్స్, నాకు వైటీ స్టూడియోలో ఈ విధంగా వచ్చింది. రిపీటెడ్ కంటెంట్, రివ్యూస్ కంటెంట్ ఇలాగా వచ్చింది ఈ విధంగా. అయితే మనం ఇంగ్లీషు మాట్లాడి పంపించాను అన్నాను కదా వీడియో. చూడండి ఇంగ్లీష్లో అంటే ఇలాగండి. హలో యూట్యూబ్ టీమ్, ఐ రిక్వెస్ట్ ఏ రివ్యూ ఆఫ్ ది మై ఛానల్ సల్మా కువైట్ టు ఇండియా వ్లాగ్స్. ఇలాగా మనం ఇదంతా నేర్చుకోవాలన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. 1 2 3 4 చూడండి. ఇదిగోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ సపోర్ట్. ఇక్కడ వరకు చెప్పాలన్నమాట. ఇదంతా చెప్పి మనం కెమెరా ముందుకు వచ్చి ఇదంతా మనము చెప్పాలి. ఇదంతా నేర్చుకొని నేను వీడియో తీసి 4 minutes వీడియో తీసి పెట్టాను అనమాట. ఆయన పైన అప్లోడ్ చేశారు, యూట్యూబ్ వాళ్ళకి అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నాకు రిపీటెడ్ కంటెంట్, రివ్యూస్ కంటెంట్ అని రెండోసారి కూడా వచ్చిందండి. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్, నవంబర్ 10వ తారీఖు ఇంకోసారి రీఅప్లోడ్ చేసుకోండి అని ఛాన్స్ ఇచ్చారు అతను. ఫస్ట్ ఛాన్స్ వచ్చి మీరు రిపీటెడ్ కంటెంట్, రివ్యూస్ కంటెంట్ ఉంది మీ ఛానల్లో, అది ఏమేంటి ఉన్నాయో ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేసి డిలీట్ చేసుకొని నాకు నవంబర్ 10వ తారీఖు రీఅప్లోడ్ చేసుకోండి అని యూట్యూబ్ అతను మెయిల్ ఇచ్చాడనమాట. ఇది కానీ మనం చేసుకోకపోతే మళ్ళీ మాకు రెండో ఛాన్స్ ఎప్పుడంటే జనవరి 2026 జనవరి 18వ తారీఖు రెండో ఛాన్స్ ఇచ్చాడు రీఅప్లోడ్ చేసుకోవడానికి. అయితే నేను ఆయనకి ఏమండి నవంబర్ వచ్చిందండి, నవంబర్ 10వ తారీఖు మనం అప్లోడ్ చేయాలండి అని నేను గుర్తు చేస్తానే ఉన్నాను. అయితే సరేనండి, ఆ రోజు నాకు గుర్తు చేయండి, ఆ రోజు నేను అప్లోడ్ చేస్తాను అన్నారు. నేను కోవిడ్ పనుల్లో పడి నేను మర్చిపోయాను. ఆయనేమో మీది ఒక్కటే ఉంటుంది ఏంటండి, నాకు ఇంకా చాలా ఉంటాయి నాకు పనులు అని చెప్పారు. చెప్తేనేమో సరేనండి గుర్తు చేస్తానండి అని చెప్పి నేను మర్చిపోయాను, ఆయన మర్చిపోయారు. ఇది నవంబర్ 10వ తారీఖు అప్లోడ్ చేయడం మర్చిపోయాం మేము. అయితేనేమో 3 నెలలు ఇక్కడ వేస్ట్ అయిపోయిందా. మళ్ళీ ఇక్కడ నుంచి మనం జనవరి 18వ తారీఖు 2026 వరకు వెయిట్ చేయాలి. నవంబర్ నుంచి మళ్ళీ మనం రీఅప్లోడ్ చేయాలంటే ఇంకా చచ్చినట్టుగా అలా వేస్ట్ అయిపోయిందండి నాకు. 1 year ఏమో 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు లైవ్ చేయలేదు. ఇంకా 8 నెలలు అయితే ఇలాగా ఈ టెక్ ఛానల్ వాళ్ళు సరైన వాళ్ళు దొరక్క నాకు ఇలాగా 7 నెలలు 8 నెలలు ఇలా వేస్ట్ అయిపోయింది నాకు. అందుకోసం నాకు 2 సంవత్సరాల పైన పట్టిందండి మోనిటైజేషన్ అవ్వడానికి. చూడండి ఫ్రెండ్స్, అసలు మా కాజా తమ్ముడు అన్నాను కదా, నేను లైవ్ చేస్తాను అన్నాను కదండి. ఆ లైవ్లో ఒకసారి సామ్రాట్ గారు తీసుకొచ్చారు కాజా తమ్ముడిని మా లైవ్కి. తర్వాత నేను మామూలుగా అందరితో పలకరించినట్టుగానే కాజా గారికి కూడా పలకరించాను అనమాట.
ఒకసారి సామ్రాట్ గారు తీసుకొచ్చారు కాజా తమ్ముడిని మా లైవ్‌లోకి. అందరితో పలకరించినట్టుగానే కాజా తమ్ముడితో కూడా నేను పలకరించాను మామూలుగా. రెండోసారి లక్ష్మి గారు తీసుకొచ్చారు మా లైవ్‌కి కాజా తమ్ముడికి. తమ్ముడు ఇలాగా విషయం తమ్ముడు అంటేనేమో, అక్క అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి నేను చూస్తాను అన్నాడు. సరే తమ్ముడు అన్నాను. అన్న తర్వాత ఒకసారి ఆ టెక్ ఛానల్ అతనికి ఒకసారి అడగండి అక్క, తను ఏమైనా చేస్తాడేమో, తను చేయకపోతే నేను చేస్తాను అక్క అంటే, సరే అని నేను టెక్ ఛానల్ అతనికి అడిగాను. ఏవండి ఫస్ట్ కానించి మీరే కదా చూస్తున్నారు నా ఛానల్ని, ఇప్పుడు ఏంటండి 18వ తారీఖు వస్తుంది, మరి మీరు నాకు మోనిటైజేషన్కి అప్లికేషన్ చేస్తారా అంటేనేమో, లేదండి నేను మానేశాను, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నేను జాబ్ చేసుకుంటున్నాను, యూట్యూబ్ మానేశాను అంటున్నారు. అదేంటంటే ఇప్పుడు ఈ చివరిలో నాకు ఎవరు చూస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళను? ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనేమో 4000 పైన అడుగుతున్నారు. ఇంకోళ్ళేమో ఈ ఛానలే వద్దు మీకు, ఏమేమి డిలీట్ చేయాలో చెప్తాను, 1500 ఇస్తారా? 2000 ఇస్తారా అంటున్నారు. ఈ ఛానలే వద్దంటున్నారు. ఎవరికైనా ఎవరికైనా సంప్రదించాలంటే టెక్ ఛానల్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం చెప్తున్నారు. 4000 అంటున్నారు, 2000 అంటున్నారు. ఏవండి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలండి, మీరు కాదంటేనేమో, లేదండి సరేలేండి అయితే ఆ రోజు నాకు చెప్పండి చేస్తాను అన్నారు. మళ్ళీ ఇలాగే ఈయన దాంట్లో ఏమున్నాయి ఏంటి అని చూడరేమో అని నాకు భయమేసి, కాజా తమ్ముడు ఇలాగ విషయం అంటేనేమో, సరే అక్క అయితే నేను చెప్తాను, నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని చెప్పాడు. సరే అమ్మ నువ్వేం చెప్తావో చెప్పు నేను చేస్తానంటే, అక్క మీరు నేను చెప్పినట్టుగా షార్ట్ వీడియోస్ అన్నీ ఎలా చూడాలో చెప్తాను. షార్ట్ వీడియోసు, లాంగ్ వీడియోసు మొత్తం మనం డిస్క్రిప్షన్ రాస్తాం కదండి. ఇప్పుడు మనం ఒక లాంగ్ వీడియో పెట్టామనుకోండి, దానికి డిస్క్రిప్షన్ ఏం చేస్తామంటే రాస్తాం, హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాము, ఇలాగ రాస్తాం కదా హ్యాష్ ట్యాగ్స్. అవన్నీ మనం ముందుగా పెట్టుకున్న పాత హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ డిస్క్రిప్షన్ మొత్తం అంతా డిలీట్ చేసేయండి. ప్రతి ఒక్క వీడియోకి డిస్క్రిప్షన్ అనేది మొత్తం డిలీట్ చేసేయండి అక్క. డిలీట్ చేసి నేను ఇచ్చింది అక్కడ పేస్ట్ చేయండి అంటే, తన ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఇంగ్లీష్లో. తన నా ఛానల్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి యూట్యూబ్లో 2-3 వీడియోస్ చూశాడు. ఇంగ్లీష్ వాళ్ళ వీడియోస్ చూశాడు, హిందీ టెక్ ఛానల్ వాళ్ళ వీడియోస్ చూశాడు కాజా తమ్ముడు. చూసి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది చూసి నాకు చెప్పాడనమాట. అక్క మీరు డిస్క్రిప్షన్ మొత్తం డిలీట్ చేసేసి నేను ఇస్తాను ఇంగ్లీష్లో రాసి అది అక్కడ పేస్ట్ చేయండి. ప్రతి వీడియోకి పేస్ట్ చేసి, మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు అంటే సోషల్ మీడియాలో నేను ఇన్స్టాగ్రామ్ కూడా నేను యూస్ చేస్తున్నానని మీరు ఏం చేస్తారంటే, ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకెళ్ళి, అదే లింక్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ లింక్, అది కూడా డిస్క్రిప్షన్లో పెట్టండి. ప్రతి వీడియోకి మీరు ఇలాగే చేయండి. పాతవన్నీ డిలీట్ చేసేయండి, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ తీసేయండి డిస్క్రిప్షన్లోవి. నేను ఇచ్చే పారాగ్రాఫ్ అక్కడ పేస్ట్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ పెట్టండి. పెట్టి మొత్తం అంతా ఎలా చూడాలో, వీడియో ఎలా చూడాలో అది కూడా చూపించాడు. మీకు చెప్తానండి నేను. తను చెప్పినట్టుగానే నేను 2 రోజులు నిద్రపోకుండా, 2 రోజులు తెల్లారగట్ట 5:30 అయిపోయేది నాకు. 2 రోజులు అలా కూర్చున్నాను నేను. అంటే మన ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉంటాయండి, లాంగ్ వీడియోసు, షార్ట్ వీడియోస్ ఎన్ని ఉంటాయి. అన్నిటికీ చేయాలంటే టైం పట్టేస్తుంది కదా. ఎలాగైనా నేను కష్టపడ్డాను, నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అల్హమ్దులిల్లా. ఆ తమ్ముడు చెప్పినట్టుగా చేశాను. 18వ తారీఖు ఇంగ్లీష్లో మాట్లాడి, మా తమ్ముడు చెప్పినట్టుగానే అదే టెక్ ఛానల్ అతను ఇచ్చాడన్నాను కదా, అది నేను ఇంగ్లీష్లో మాట్లాడి నేను వివో ఫోన్ వాడుతున్నాను, వీటా యాప్ వాడుతున్నాను, తమ్లేడ్ కూడా ఇలాగా వీటా యాప్లోనే చేస్తున్నాను, సమ్ టైమ్స్ పిక్సెల్ యాప్ టమ్లేట్ చేస్తానండి అని చెప్పి చూపించి 4 మినిట్స్ దగ్గర 4.5 మినిట్స్ అంతవరకు మాట్లాడి మా కాజా తమ్ముడికి పంపించాను ఆ వీడియో. మా కాజా తమ్ముడేమో జనవరి 18వ తారీఖు అప్లోడ్ చేస్తాడు. యూట్యూబ్ అతనికి రిక్వెస్ట్ పెట్టాడనమాట, ఏవండి మా ఛానల్లో అన్నీ బాగానే ఉన్నాయి, ఒకసారి మీరు చూసి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము మా సొంత వీడియోసే మేము క్రియేట్ చేసుకుంటాం, మేము సొంతంగానే మా వీడియోస్ మేము పెట్టుకుంటామండి, ఒకసారి చూడండి అని రిక్వెస్ట్ చేస్తే, ఇంక అంతేనండి. 18వ తారీఖు రిక్వెస్ట్ మేము పంపించాం కదా, 19వ తారీఖు వచ్చేసింది మెయిల్ నాకు, మీరు సక్సెస్ అయింది మీ ఛానల్ అని ఫొటోస్ ఉన్నాయండి. అసలు నాకైతే పొద్దున్నే లెగ్సిన వెంటనే ఎంత హ్యాపీగా అనిపించిందో. వైటీ స్టూడియోలో వెళ్తే ఇంకా నాకు ఆ రిపీస్ కంటెంట్ అనేది పోయింది.
పోయి మీ ఛానల్ మోనిటైజ్ అయిందండి అని చూపించాడు. నాకు అస్సలు సంతోషం ఆగలేదండి బాబు. తొందరగా కాజా తమ్ముడికి ఫోన్ చేశాను. తమ్ముడు చూసావా నువ్వు అసలు మెయిల్ వచ్చింది మా ఛానల్ అసలు మేము అనుకోలేదు. అక్క చూద్దాం అక్క, దేవుడు ఉన్నాడు, నీ కష్టానికి ప్రతిఫలం దక్క నీకు. నా ప్రయత్నం నేను చేస్తాను, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దాని తర్వాత అల్లా ఉన్నాడు పైన అంటే అలాగే తమ్ముడు అని చెప్పి నేను కష్టపడ్డాను, తమ్ముడు కూడా కష్టపడ్డాడు. కష్టానికి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడండి. అల్హమ్దులిల్లా. పొద్దున్న మా తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు మా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది తమ్ముడు అంటే తన నిద్రకళ్ళతో అవునా అక్క, కంగ్రాచులేషన్స్ అక్క అన్నాడు. ఇంకా చూడండి నాకు అసలు ఆనందం ఆగలేదన్నమాట. ఇంకా అక్కడి నుంచి మా తమ్ముడు మెంబర్షిప్, సూపర్ చాట్ మొత్తం అంతా చేసి ఇచ్చేసాడు. అక్క మొత్తం చేసేసాను అక్క, నీకు ఏంటి పిన్ ఏదో ఉంటుందిలేండి, అది కూడా నేను సెట్ చేసేసాను అక్క. అదే సీక్రెట్ ఇది ఉంటుంది కదా మాకు ఛానల్కి, అది కూడా పెట్టానక్క, జాగ్రత్తగా పెట్టుకోక ఇదంతా అని చెప్పాడు కాజా తమ్ముడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మీకు కూడా ఫ్రెండ్స్, మీ ప్రతి యూట్యూబర్కి, నా వీడియో చూసే ప్రతి యూట్యూబర్కి ఏమైనా డౌట్స్ ఉంటే మా కాజా తమ్ముడు ఛానల్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మా తమ్ముడికి అడగండి, తప్పకుండా చెప్తాడు, సహాయం చేస్తాడండి. ఒక్క రూపాయి కూడా తీసుకోడు, పాపం చాలా మంచివాడు. మీరు దీవించండి మా తమ్ముడు చల్లగా ఉండాలని, అది చాలు. నిజంగా నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన ఠాగూర్ అన్నయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. తర్వాత నా ఫ్రెండ్స్, లైవ్కి వచ్చే నా ఫ్రెండ్స్ సర్దార్ తమ్ముడు, లక్ష్మి గారు, మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పట్నాయక్ గారు, సామ్రాట్ గారు, ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి. ఎవరిదైనా పేరు మర్చిపోతే మాత్రం సారీ అండి. నాకు సబ్స్క్రైబ్ చేసి లైవ్లో నాకు హెల్ప్ చేస్తా, నాకు టైం స్పెండ్ చేస్తా, నాకు వాచ్ అవర్స్ వచ్చినట్టుగా చేస్తా, నాకు నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని సూపర్ చాట్ వేసి, మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలాసార్లు నాకు సూపర్ చాట్ చేశారు, మెంబర్షిప్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. నాకైతే చాలా సంతోషం వేస్తుంది. రండి ఫ్రెండ్స్, నాకు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను అన్నాను కదా, మా తమ్ముడికి కూడా మీకు పరిచయం చేస్తాను, ఛానల్ పేరు కూడా చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మా తమ్ముడు ఇంగ్లీష్లో మాట్లాడి అదే యూట్యూబ్ వాళ్ళకి అప్లోడ్ చేసింది, ఇది ప్రైవేట్లో పెట్టామండి, అంటే యూట్యూబ్ వాళ్ళకి పైన అప్లోడ్ చేసామాట. ఓకే అని ఇచ్చారు. చూడండి నాకు ఫుల్ మోనిటైజేషన్ అయిపోయింది కాబట్టి డాలర్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా మా తమ్ముడు చెప్పినట్టుగా చేశానండి అని. అది ఏం చేశానంటే చూడండి, ఇది ఉందా వీడియో. మా తమ్ముడు ఏం చెప్పాడంటే, తను కూడా చాలా యూట్యూబ్లో వీడియోస్ చూసి, అక్క ఇదిగో ఇలా చేయక్క అంటే తను చెప్పినట్టుగా చేశానమాట. ఇప్పుడు మనం వీడియోకి డిస్క్రిప్షన్ రాస్తాం కదండి, ఈ డిస్క్రిప్షన్ అనేది పాతవి మేము వీడియోకి తగ్గట్టుగా కుకింగ్ అయితే కుకింగ్ అని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాము, అదే బ్లాగ్ అయితే బ్లాగ్ అని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాం కదా. ఇక్కడ ఆ పాతవన్నీ మొత్తం డిలీట్ చేసేసి మా తమ్ముడు ఇచ్చాడు అన్నాను కదా, ఇది ఇచ్చాడండి. ఇది ఇస్తే నేను దీన్ని పేస్ట్ ఇక్కడ చేశాను అన్నమాట, తన ఇన్స్టా నుంచి తీసి ఇక్కడ పేస్ట్ చేశాను. దాని తర్వాత మనం సోషల్ మీడియాలో ఉన్నట్టుగా అక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పెట్టక్క, నువ్వు ప్రతి వీడియోకి ఇది పేస్ట్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇలా పెట్టు డిస్క్రిప్షన్లో అన్నీ చెప్తే, ప్రతి లాంగ్ వీడియోస్కి కూడా నేను ఇలా పెట్టానండి, షార్ట్ వీడియోస్కి కూడా ఇలా పెట్టాను, ఇది పెట్టాను, పాతవన్నీ డిలీట్ చేశాను, అంటే డిస్క్రిప్షన్ అంతా డిలీట్ చేశాను. ఇలా పెట్టి ఓకే తమ్ముడు నేను పెట్టేశాను తమ్ముడు, అన్నీ చెక్ చేసేసాను తమ్ముడు, అయిపోయింది అని చెప్పిన తర్వాత అప్పుడు మా తమ్ముడేమో యూట్యూబ్ వాళ్ళకి వీడియో అప్లోడ్ చేశాడన్నమాట. మన వీడియోలో తప్పుందా ఎలా ఉంది అనేది ఇదిగోండి మా తమ్ముడు చెప్పింది ఏంటంటే, అక్క ప్రతి వీడియోకి ఇక్కడ చెక్ చేయి, ఇక్కడ నువ్వు చెక్ చేయి, పబ్లిక్ అని ఉంటుంది కదా, ఇక్కడ నాట్ అని ఉంటుంది అక్క, ఇలా నాట్ అని ఉంటే ప్రతి వీడియో ఓకే, ఇది ఓకే నడుస్తుంది, ఇది గుడ్, ఇలా ఉండాలక్క. ఇది నాట్ కాకుండా కాపీరైట్ అని లేకపోతే ఇంకోటి ఏదైనా అని అలాంటి వీడియోస్ ఉంటే డిలీట్ చేసే అక్క అని క్లుప్తంగా చెప్పాడు. తను చెప్పినట్టుగా ప్రతి వీడియో నేను చెక్ చేశానండి, నాట్ అని ఉంది. కొన్ని చెప్పాను కదండి కాపీరైట్ అని ఉన్న లైవ్స్ డిలీట్ చేశానని, కథమయ్య అన్నీ బాగానే ఉన్నాయండి.
ఓకే తమ్ముడు అన్నీ చేశాను తమ్ముడు అంటే తనేమో అప్పుడు నాకు అప్లోడ్ చేస్తే నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది అన్నమాట. చూడండి నాకు అన్నీ వచ్చేసినాయి, అన్ని షాపింగ్ అలాగే సూపర్ చాట్ మెంబర్షిప్ అన్నీ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు రండి మా తమ్ముడు ఎవరో చూపిస్తాను మీకు. నాకు తన అప్లోడ్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తెల్లారేసరికి చూడండి ఇలాగ వైటీ స్టూడియోలో ఇలా వచ్చిందన్నమాట. సల్మా కోబెట్ బ్లాగ్స్ కంగ్రాచులేషన్స్ అని ఇచ్చాడు. నేనైతే చాలా సంతోషపడ్డానని చెప్పాను కదండి. మా తమ్ముడికి వెంటనే ఫోన్ చేశాను అన్నమాట. తన కూడా చాలా సంతోషపడ్డాడు మా తమ్ముడండి. తర్వాత కాజా కోబెట్ బ్లాగ్స్ తినేనండి, ఇదే ఛానల్ మా తమ్ముడి ఛానలు. మీకు ఏమైనా యూట్యూబ్లో డౌట్స్ ఉంటే మా తమ్ముడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా తమ్ముడికి ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా తమ్ముడికి అడగండి. అదిగోండి కాజా కోబెట్ బ్లాగ్స్ ఇతనేనండి, చూపిస్తాను ఫోటో చూడండి, ఇతనేనండి. థ్యాంక్ యూ సో మచ్ కాజా తమ్ముడు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదేనండి నా యూట్యూబ్ జర్నీ. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన ఠాగూర్ అన్నయ్య గారు అలాగే కాజా తమ్ముడు అలాగే నా లైవ్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1 సెకండ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి, అల్లా హఫీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.